హాయ్ ఫ్రెండ్స్, ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి గౌతమిపుత్ర శాతకర్ణి, ఇంకొకటి ఖైదీ నెంబర్ 150. సో ఈ రెండు సినిమాల్లో జనాలు ఏ సినిమా చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఇక్కడ అడిగి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఒక షోకి మీ దగ్గర 2 టికెట్స్ ఉన్నాయనుకోండి, మీరు ఏ సినిమాకి వెళ్తారు? ఆ రెండు దగ్గర పిక్చర్లు అవి. సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి పెద్దవి, ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి. ఒక షోకి మీ దగ్గర 2 టికెట్స్ ఉన్నాయి, మీరు ఏ సినిమాకి వెళ్తారు? నేను 2 వేరే వాళ్ళకి ఇచ్చి నేను ఇంట్లోకి వచ్చుంటా. ఎందుకట్లా? మెగాస్టార్ బాలయ్య. ఎందుకు ఫ్యాన్సా? ఆల్రెడీ చిరంజీవిది చూశాను, ఐ మీన్ రీమేక్ తమిళ వర్షన్ చూసారు? తమిళ వర్షన్ చూశాను కాబట్టి నేను బాలకృష్ణకి వెళ్తాను. ఓకే ఓకే. ఖైదీ నెంబర్ 150. ఖైదీ నెంబర్ 150. ఎందుకు? ఐ లవ్ చిరంజీవి, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్. అదే ఖైదీ నెంబర్ 150. చిరు మెగాస్టార్. ఖైదీ ఎందుకు? ఎందుకు? బాలకృష్ణకి అపోజ్ అని కాదు, బట్ జస్ట్ చిన్న ఫేవరెట్. ఖైదీ 150. ఖైదీ 150. ఎందుకు? చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కదా అది. డిఎస్పీ మ్యూజిక్ కాబట్టి. ఫ్యాన్స్ అన్ని. I'll go with ఖైదీ నెంబర్ 150. పెద్ద బాగుతులు లెక్కేసుకున్నాడు ఎన్టీ రామారావు కొడుకు, పెద్ద బాగుతులేడు వాడు. బుర్రగా చేతికిస్తే నేనే బుడుబుడుగా అన్నట్టు కనిపిస్తాడు వాడు. ఆ డ్రెస్సింగ్ మనకి అట్లా ఇచ్చిండు వాడు డైరెక్టర్. మన తప్పు కదా. ఓకే. చిరంజీవి ఫ్యాన్సా? బట్ ఫ్యాన్స్ క్రేజింగ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కదా చిరంజీవికి. అలా ఎలా చెప్తారు? చిన్నది ఓకే కదండి, పీకేసి పీక కోస్తా. అంత సుకుమారంగా చిరంజీవి చెప్పాడు కదా. ఆయన లాగా చెప్పడం ఇంపాసిబుల్, అట్లా కాదు. లాగా చెప్పలేనులే కానీ ఎంతో కొంత. రెడ్డి మొక్కే కదా అని పీకితే పీక కోసేస్తా. బాలకృష్ణ డైలాగ్ అని చెప్తారు. నేను మాట్లాడినప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఏది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. మొక్కే కదా అది పీకేస్తే పీక కోస్తా. థ్యాంక్ యూ సో మచ్. మొక్కే కదా అని చిరంజీవి అంటే అంత యాక్టింగ్ వస్తారు మనకు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మొక్కే కదా అని పీకితే పీక కోస్తా. అది కాదు, ఎవరిని అడిగినా కూడా మొక్కే కదా చిరంజీవి అది ఒక్కటి చెప్పి ఇంకో డైలాగ్ చెప్పలేదా? ఇన్ ఫ్రెండ్స్ దేర్ ఇస్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్. డైలాగ్ చెప్తే స్క్రీన్ మీద ఎట్లుంటుంది? ఇది స్క్రీన్, ఇంకా చెప్పాను నువ్వే చిరంజీవి. ఓకే. కావాల్సిన వాళ్ళ కష్టాలు వస్తే రాలనుకున్నావా లేననుకున్నావా, శంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నైస్. ఐటీఏ సన్ ఐటా. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 2 పెద్ద సినిమాల గురించి ఇది ఇక్కడ వాళ్ళ రెస్పాన్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, న్యూస్ క్యూబ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ ఏఆర్ మనోహర్ సైనింగ్ అవుట్.